మేడం నమస్తే అండి. మరి జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతూ ఉన్నారు, ప్రజలంతా కూడా కంపేర్ చేసుకుంటా ఉన్నారు 3 సంవత్సరాల పాలనకి గత 5 ఏళ్ల పాలనకి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు శుభ్రపాలన అందించాడు, కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ కుటుంబ నాయకులంతా కూడా పవన్ కళ్యాణ్ గారు అంతా కూడా మోసం చేస్తూ ఉన్నారు ప్రజలని అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు. ఏంటి అసలు దాని మీద మీ ఒపీనియన్ ఏంటి? మోసం చేయడం అనేది వెన్నతో పెట్టిన విద్య ఎవరికంటే అది జగన్మోహన్ రెడ్డి గారు. ఎందుకంటే ప్రజల్ని అనేక విధాల మభ్యపెట్టి ఆ రోజు ప్రజలకి బీసీలకి మామ, ఎస్సీలకి మామ అని చెప్పి మరి చదువు దగ్గర ఏదైతే మనకి ఆర్థికంగా మరి ఒక కుటుంబం ఈరోజు నిల్చునే పరిస్థితిలో ఉంటుందో అంబేద్కర్ గారిని అగౌరవిస్తూ మరి అంబేద్కర్ గారి విద్యా పథకాన్ని తీసేసిన ఘనత మరి జగన్మోహన్ రెడ్డి గారు. అదేవిధంగా నవరత్నాలు అని చెప్పి ప్రజల్ని అనేక విధాల మోసం చేస్తూ జాబ్ క్యాలెండర్ అని చెప్పి పేర్లు మాత్రం రకరకాల పేర్లతో మరి రకరకాల మోసాలు ఈ గత వైసీపీ 5 ఏళ్ల పాలనలో మనం చూసాం. మరి ఎంతోమంది ఆ రోజు నిరుద్యోగులు రోడ్డు మీదకి వచ్చి మరి జాబ్ క్యాలెండర్ కోసం ధర్నా చేసినప్పుడు ఏమైంది? ఆ రోజు మీ నోర్లు ఏమైనాయి? అదేవిధంగా నవరత్నాలని చెప్పి ఒక్కొక్క రత్నానికి ఒక్కొక్క స్టాచ్యూ పెట్టి కట్టుకొని స్థలాలు కేటాయించుకున్నారే. ఒక్క రత్నం చెప్పండి, మీరు ఏది నెరవేర్చారో ప్రజలకు ఇచ్చిన హామీలో ఒక రత్నాన్ని బయటికి తీసుకురండి, వీటి గురించి మాట్లాడండి. ప్రజలు ఈరోజు చాలా సుభిక్షంగా సంతోషంగా ఈ 3 ఏళ్ల పాలనలో చాలా గర్వంగా మేము చెప్పుకుంటున్నాం. ఈరోజు ప్రతి ఒక్కరికి కూడా ఎటువంటి పథకాలు అందాలో ప్రతి ఒక్క నాయకుల్ని కూడా కూటమిలో ఉన్న నాయకత్వం అలాంటిది. చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి, పవన్ కళ్యాణ్ గారు కానివ్వండి, అటు డబల్ ఇంజన్ సర్కార్తో ముందుకెళ్ళడమే కాకుండా ప్రజలకి ఎటువంటి లోటుపాట్లు లేకుండా మరి ఆర్థికంగా మీరు గత పరిపాలనలో మన ఆంధ్ర రాష్ట్రాన్ని భూపాతానికి తొక్కేసిన మరి ఈరోజు ఉన్న ఆర్థిక పరిస్థితిని మెరుగుపరుచుకుంటూ అనేక విధాల పరిశ్రమల్ని ముందుకు తీసుకెళ్తూ భవిష్యత్తుని పునాది వేసుకుంటూ మరి వెళ్తున్న తరుణంలో ఇలాంటివన్నీ కూడా వైసీపీ చేసిన దుర్మార్గాలని మనం అందరం కూడా ఒకసారి గుర్తు తెచ్చుకోవాలి. అంటే ఇక్కడ స్థానిక ఎలక్షన్స్ కూడా వస్తున్న తరుణంలో జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు, ఇక్కడ అధికారంలో ఉన్న చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్ వీళ్ళంతా అధికారంలో ఉన్నారు, అధికార దాహం కోసం ఎంతకైనా దిగజారిపోతారు. ఎందుకంటే వాళ్ళు అధికారంలో ఉన్నారు, అధికారంలో ఏదైనా చేయొచ్చు, కానీ మనం దాన్ని ఎదుర్కోవడానికి యుద్ధం చేయడానికి అందరూ రెడీ కండి అని చెప్పి కూడా జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు. మరి గత ప్రభుత్వ హయాంలో కూడా పంచాయతీ ఎలక్షన్స్ కానీ మున్సిపల్ ఎలక్షన్ మొత్తం జరిగింది. మరి అలాంటి పొజిషన్లో అప్పుడు ఎలా జరిగిందండి, ఏం చెప్తారు? మనం గత వైసీపీ ప్రభుత్వం చూసినప్పుడు అయితే స్థానిక ఎన్నికల్లో అరాచకం అండి. చాలామందిని చూస్తుంటాం, నామినేషన్ వేయలేని పరిస్థితిలో మనం ఎంత ఆడవాళ్ళని ఎంత మానసికంగా లేకపోతే ఫిజికల్గా కొంతమంది చేతుల్ని నరికేసిన విధానం కూడా మనం చూసాం. నామినేషన్ వేయకుండా అంత అరాచకమైన పాలన నుంచి ప్రజలు విసిగిపోయి ఉన్నారు. కనీసం ఒక నాయకుడు ఎన్నుకున్న తర్వాత ప్రజల్లోకి వచ్చి వాళ్ళు ఏ విధమైనటువంటి సమస్యలు ఎదుర్కొంటున్నారు, వాటిని ఏ విధంగా పరిష్కరించాల్సింది పక్కన పెట్టి ప్రజలే వాళ్ళ దగ్గరకు వచ్చి సమస్యలు చెబుతుంటే వినలేని పరిస్థితిలో మరి గత వైసీపీ నాయకులు ఉన్నారు. ఆ పరిపాలన విసిగిపోయి ఈరోజు కూటమి ప్రభుత్వంపై చూశారు కాబట్టి వీళ్ళకి 11 సీట్లు వచ్చినాయి. అదేవిధంగా జరగబోయే స్థానిక ఎన్నికల్లో కూడా భారీ మెజారిటీతో మరి కూటమి ప్రభుత్వాన్ని గెలిపిస్తారని కూడా ప్రజలకి ఆశిస్తున్నాం. మేడం ఇక్కడ ఒక విషయం మాట్లాడుకుంటే డిఎస్సీ గురించి మాట్లాడుతున్నారు వైసీపీ నాయకులు. ఈరోజు మొత్తం దానిలో స్పోర్ట్స్ కోటాకు సంబంధించి మొత్తం అవకతవకలు జరిగినవి, దాని మీద చర్చించడానికి రమ్మంటే అందరూ భయపడి పారిపోతున్నారని చెప్పి కూడా మాట్లాడుతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు కానీ మిగతా వైసీపీ నాయకులంతా కూడా. ఈరోజు అసెంబ్లీకి రాకుండా బయట ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడటం ఎంతవరకు సమస్య అంటారు? దాని మీద వాళ్ళకి ధైర్యం లేదండి. నిజంగానే వాళ్ళకి దమ్ము ధైర్యం ఉంటే మరి ఈరోజు అసెంబ్లీకి వచ్చి మాట్లాడేవాళ్ళు కదా. ఏ రోజైనా అసెంబ్లీ అటెండెన్స్ చూసారా? నిజంగా ప్రజానాయకులు అయితే రండి, సభలకు వచ్చి ప్రజలు ఏ విధంగా సమస్యలు ఎదుర్కొంటున్నారో వచ్చి మాట్లాడండి. అప్పుడే కదా ప్రజలకు మీ పైన నమ్మకం వస్తుంది. మీరు వెళ్ళి బెంగళూరు ప్యాలెస్లో దాక్కుంటే, తాడేపల్లి ప్యాలెస్లో దాక్కుంటే ప్రజలకు మీరు ఏంటి చేసేదని ప్రజలకి చాలా అర్థమవుతుంది. అదేవిధంగా వైసీపీ నాయకులు ఎవరైతే గెలిచిన నాయకులు అయితే ఎవరున్నారో వాళ్ళు కూడా కనీసం ప్రజల్లో లేని పరిస్థితి మనం చూస్తున్నాం. ఇంత జరుగుతున్నా సరే మళ్ళీ మేమే గెలుస్తాం, ప్రజలందరూ గట్టి బుద్ధి చెప్తారు ఈ నాయకులు అని చెప్పి ఎందుకు అలా మాట్లాడుతున్నారు? ఈసారి 3 పార్టీలు కాదు 30 పార్టీలు గెలిచినా మమ్మ గెలుపుని ఎవరు ఆపలేరని చెప్పి కూడా మాట్లాడుతున్నారు, ధీమా వ్యక్తం చేస్తూ ఉన్నారు. వాళ్ళకు ఉన్నది అహంకారం అండి. అహంకారపూరిత మాటలే తప్ప
డబ్బు కొట్టుకోవడమే తప్ప ఇప్పటికే అర్థమై ఉండాలి వీళ్ళ పరిస్థితి ఏంటి, రాబోయే రోజుల్లో వీళ్ళ భవిష్యత్తు ఏంటి అని చెప్పి ఇప్పటికే వాళ్ళకి ఒక క్లారిటీ వచ్చింది. 11 సీట్ల నుంచి వాళ్ళ భయం ఏంటంటే ఇప్పుడు గుమ్మడికాయలు దొంగ అంటే భుజాలు తడుకుంది ఎవరంటే ఆ విధంగా వీళ్ళు చేసే అన్యాయాల్ని ఈరోజు కప్పిపుచ్చుకుంటూ ప్రభుత్వాన్ని నిందిస్తూ ఏ విధంగా వీళ్ళు బయటికి రావాలని చూస్తున్నారే తప్ప వీళ్ళకి అర్థమైపోయింది నెక్స్ట్ వచ్చే ప్రభుత్వం మళ్ళీ కూటమి ప్రభుత్వమే, వీళ్ళది రాదని చెప్పి 11 సీట్లలో 1 పోయి 1 కూడా వస్తుందనే కంగారుతో వీళ్ళు ఈ విధంగా ఎన్డీఏ ప్రభుత్వం మీద నేరాలు తోయడం జరుగుతుంది. అంటే ముఖ్యంగా అసలు మమ్మల్ని గెలిపించేది మహిళలే పెద్ద పెట్టేసి గెలిపిస్తారు. గతంలో వాళ్ళకి నవరత్నాల నుండి ఎన్నో రకాల పథకాలు అమలు చేశాను కాబట్టి ఈసారి మహిళలే ముందుండి జగన్మోహన్ గెలిపిస్తారు. రేపు జరగబోయే 1 సంవత్సరం తర్వాత జగన్మోహన్ గారు పాదయాత్ర దానిలో కూడా మహిళలే పెద్ద ముందు నడిపిస్తారని చెప్పి మాట్లాడుతున్నారు. దాని మీద మీ ఒపీనియన్ ఏంటంటే? మీరు చూసే ఉంటారు గత ప్రభుత్వంలో అమ్మ ఒడి అని చెప్పి మరి చాలామంది చదువుకునే పిల్లలకి డబ్బులు రాని పరిస్థితి. ఇప్పటికీ కూడా కొంతమంది సర్టిఫికెట్స్ రాక అంటే గత ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వంలో ఏవైతే స్కాలర్షిప్స్ పేరుతో డబ్బులు ఆపేసి మరి 1-2 సంవత్సరాలు వాళ్ళ భవిష్యత్తు ఆడుకున్న వైసీపీ ప్రభుత్వం మరి పిల్లలు ఇబ్బంది పడితే తల్లిదండ్రులు ఏ విధంగా వాళ్ళని శిక్షిస్తారో మరి మనం చూసాం. ఈ 11 సీట్లతో మహిళలకి ఒక అవగాహన ఉంది. చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత ఎటువంటి పథకాలు వాళ్ళకి అందాయి, ఎటువంటి సంక్షేమ పథకాలు మరి అందించారు, పిల్లలకి ఏ విధంగా ఎంతమంది ఇంట్లో ఉంటే అంతమందికి కూడా అమ్మఒడి వేయడం జరిగింది. 1 రోజు 2 రోజులు ఆలస్యం అవ్వడం ఎక్కడైనా సమయం తీసుకుంటుంది. దాని గురించి పక్కన పెడితే ప్రతి ఒక్కరికి కూడా ప్రతి ఇంటికి తలుపు తట్టి ఈరోజు ప్రభుత్వం నుంచి ఒక నాయకుడు వెళ్ళి మరి మీకు పథకాలు అందినయా లేదా అనేది ఎప్పుడు జరగంది ఎన్డీఏ ప్రభుత్వంలో మాత్రమే జరిగిందని తెలియజేస్తున్నాను.